ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని వెంటనే విభజన చట్టంలోని హామీల ప్రకారం నిధులు కేటాయించాలి. విభజన చట్టంలోని హామీల ప్రకారం నిధులు కేటాయించాలి. సిగ్గు పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సిగ్గు పోలవరానికి అప్పులు తీసుకొచ్చి నిధులని చెప్పడం. కేటాయించాలి. పోలవరానికి ప్రత్యేక గ్రాంట్స్ వెంటనే అమలు చేయాలి. విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలి. విభజన చట్టంలోని హామీలను వెంటనే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వెంటనే సిగ్గు కేటాయించాలి. విభజన చట్టం హామీల మేరకు నిధులను పోలవరం ప్రాజెక్టుకు నిధులను వెంటనే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను వెంటనే విభజన చట్ట హామీలను వెంటనే అమలు చేయాలి. విభజన చట్టంలోని హామీల ప్రకారం నిధులు కేటాయించకపోవడం. రాజధాని నిర్మాణానికి గ్రాంట్లు కేటాయించకపోవడం. ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు భుజాల మీద మోస్తా ఉన్నారు ఈరోజు బీజేపీని. అందుకనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మధ్యలో పవన్ కళ్యాణ్ దూరాడు నేను కూడా మోస్తానని. వీళ్ళు ముగ్గురు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని భుజాల మీద మోస్తా ఉన్నారు. భుజాల మీద మోసిన భుజాలు అరిగిపోవటం తప్ప బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగలేదు. చంద్రబాబు నాయుడు భుజాలు అరిగిపోతాయి, పవన్ కళ్యాణ్ భుజాలు కూడా అరిగిపోతాయి. వీళ్ళ భుజాల మీద మోసిన దానికి 15,000 కోట్ల రూపాయలు పోలవరానికి గ్రాంట్స్ కాకుండా అప్పులు కేటాయించారు. అప్పు రూపంలో ఇప్పిస్తారంట కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి వివిధ సంస్థల నుంచి ఆర్థిక సహాయం చేస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం అంటే 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే ఆ అప్పు కోసం ఈరోజు జబ్బలు సర్చుకుంటా ఉన్నారు. నిజంగా బుద్ధి ఉండాలి. అసెంబ్లీలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు 15,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి. అవి రుణమా నిధులా ప్రకటించాలా? నిజంగా నిధులు గానైతే, గ్రాంట్స్ గానైతే మనం సంతోషిస్తాం. అన్ని పత్రికల్లో వచ్చింది, టీవీ ఛానల్స్లో వచ్చింది. కనీస ఇంకిత జ్ఞానం మీకు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే గ్రాంట్ ఇవ్వకుండా ఆ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి దానికి అదనంగా మరో 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చి రాష్ట్ర ప్రభుత్వం మరో 15,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే ఒక 45,000-50,000 కోట్లతో పోలవరం పూర్తవుద్ది. 15,000 కోట్ల రూపాయల అప్పుతోటి అప్పు చేసి పప్పు కూడి తిందాం అనుకుంటుంది ఈరోజు ప్రభుత్వం. 15,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చినా మనకు వచ్చేటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తాం, మనకు వచ్చే పర్సంటేజ్ 300 కోట్లు వచ్చేస్తుంది, మింగేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప పునరావాసానికి సంబంధించి నిధుల కేటాయింపు లేదు. పునరావాస ప్యాకేజీని గురించి పట్టించుకున్న పాపాన బాలేదు. విభజన చట్టంలో ఉండేటువంటి ఏ ఒక్క హామీని అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని చెప్పేసి ప్రకటించిందా ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. ఓడరేవు నిర్మాణానికి నిధుల కేటాయింపు జరిగిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కడప స్టీల్ ప్లాంట్ సంగతి ఏందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని విభజన చట్టంలో ఉండేటువంటి హామీల్ని తుంగలో దొక్కి ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తే 15,000 రూపాయల లోన్ తోటి అప్పుతోటి ఈరోజు జబ్బలు చర్చుకుంటూ మన ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండంగా నిధులు వచ్చాయని చెప్పేసి ఈరోజు చెప్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు అని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బడ్జెట్లో ఆహార ధాన్యాల సబ్సిడీ ఎత్తేశారు, ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేశారు, స్కీమ్ వర్కర్ల కేటాయింపు తగ్గిపోయింది, ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపు తగ్గిపోయింది. అన్ని రంగాలకి నిధులు, విద్యా వైద్యానికి నిధుల కేటాయింపు లేదు. అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి నిధుల కేటాయింపు తగ్గించేసి ప్రజల మీద భారాలు వేసేదానికి గ్యాస్ సబ్సిడీని తగ్గించేశారు, పెట్రోల్ డీజిల్ మీద సబ్సిడీని తగ్గించారు. అంటే మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగబోతున్నాయి. సబ్సిడీలు తీసేసిన దానివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ మీద సబ్సిడీలు తీసేశారు. ప్రజల మీద భారాలు వేసేటువంటి బడ్జెట్టు, సంపన్నుల మీద ఒక్క పైసా భారం వేయలేదు. అదానీ, అంబానీ
అదాని కాదు, అంబానీ ఆయన కొడుక్కి 5,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశాడు. సంపద పన్ను లేదు సంపన్నుల మీద పన్ను లేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మి 50,000 కోట్ల రూపాయల ఆదాయం తెస్తామని చెప్పేసి బడ్జెట్లో చెప్పారంటే ఇప్పటికే విమానాలు, రైల్వేలు, ఓడరేవులు అన్నీ కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి ఈ బడ్జెట్లో 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి మేము నిధులు సేకూరుస్తామని చెప్పడం అనేటువంటి దుర్మార్గం. ఇది సామాన్యులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, సంపన్నులకు మేలు చేసేటువంటి బడ్జెట్, మన ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా ద్రోహం చేసినటువంటి బడ్జెట్, విభజన చట్టంలో ఉండేటువంటి హామీల్ని పట్టించుకునేటువంటి బడ్జెట్. అందుకనే ప్రజలందరూ ఈ బడ్జెట్ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.